ఘన స్వాగతం పలికి తెనాలి ప్రజలకి నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను, కానీ జీవితకాలం నేను రుణపడేది ఏంటంటే నాకు ఇటువంటి సోదరులు ఇచ్చారు. 2 సార్లు మీ శాసనసభ్యుడిగా నాకు పనిచేసే అవకాశం కల్పించారు. ఒక నిజాయితీ, నిబద్ధత, రాజకీయాల్లో నిలకడగా ప్రజలకి అంకిత భావంతో సేవ చేయాలనే ఉద్దేశంతో నేను వచ్చినప్పుడు మీరందరూ ఆశీర్వదించి గెలిపించి మా ద్వారా 10 మందికి మేలు చేయాలి, మంచి కార్యక్రమాలు చేయాలని తపన తప్ప వేరే ఆలోచన లేకుండా పనిచేసిన వ్యక్తులు మేము. ఆ ఆలోచన ఈరోజు ఇంత దూరం తీసుకొచ్చింది. నిజంగా దాదాపు 9 అయిపోయింది, కానీ ఇంతమంది మహిళలు, జన సైనికులు, మా వీర మహిళలు, మా నాయకులు వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటూ, తెనాలి కొన్న సంస్కృతి, సాంప్రదాయం మనం ఎప్పుడు కూడా మర్చిపోలేము. పూర్వం నుంచి కూడా స్వాతంత్ర ఉద్యమంలో బహుశా ఏదో సంవత్సరంగా ఒక రోజు మనం పోయి స్తూపాలకి దండలేసి గుర్తు తెచ్చుకుంటాం. కానీ ఆ రోజున వాళ్ళు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొని క్విట్ ఇండియా మూవ్మెంట్లో ప్రాణాలు అర్పించిన మహానుభావులు మన ప్రాంతంలో ఎంతోమంది మహనీయులు, పెదరావు నుంచి తులసమ్మ గారు, ఈ ప్రాంతంలో చాలామంది, రామలింగేశ్వరరావుపేటలో కూడా చాలామంది మహానుభావులు, పాపం చదువుకున్న వ్యక్తులు ఈ ప్రాంతానికి సేవ చేయాలనే ఉద్దేశంతో కళాకారులుగా, చక్కటి ఉపాధ్యాయులుగా, పట్టణ నిర్మాణం కోసం వాళ్ళు చేసిన త్యాగం మనం మర్చిపోకూడదు. ఏదో రాజకీయాల్లో ప్రతిరోజు ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకుని విమర్శలకే పరిమితమై ఒకళ్ళొకళ్ళు ఏ మోతాదులో తిట్టుకుంటారో అనేది చేసుకుంటూ పోతే ఈ రాష్ట్రానికి, ప్రాంతానికి ఏ విధంగా మేలు జరుగుతుందో అర్థం చేసుకున్నాను. నేను ఎవరిని కూడా విమర్శించను, నాకు అలవాటు లేదు. వ్యక్తిగత విమర్శలు ఎప్పుడు చేయను. ప్రభుత్వ విధానాలను తప్పుపడతాను. మీకు ప్రజలు నమ్మి అందించిన పదవిని మీరు సద్వినియోగం చేసుకోకపోతే ఖచ్చితంగా నిలదీస్తాను ప్రజల పక్షాన. ఆ బాధ్యత మనకుంది, చెయ్యాలి. మీరు దేనికోసం మీరు శాసనసభ్యుడు అయ్యారు? దేనికోసం మీరు ఒక మంత్రి పదవి తెచ్చుకున్నారు? దేనికోసం ఈ ప్రాంతానికి మీరు లక్షల కోట్ల నిధులు తీసుకొస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి ఎందుకు చేయలేకపోయారు? 5 సంవత్సరాలు అయిపోతున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు చాలామంది ఎంతో ఉత్సాహంతో రాజశేఖర రెడ్డి గారి యువకు నాయకుడు వాళ్ళ అబ్బాయి వచ్చి ఈ రాష్ట్రానికి మేలు చేస్తాడు అనుకుని ఆ రోజున నమ్మారు. ఇంటింటి తిరిగాడు, ముద్దులు పెట్టాడు. మన ప్రాంతంలో తెనాలి, కొలిపరమాట ప్రాంతాల్లో సుమారు 13 రోజులు తిరిగాడు ఆయన. 13 రోజులు. నేనే ఆశ్చర్యపోయాను, ఇంత టైం ఎక్కడ దొరికింది నేను. కానీ మరి 13 రోజులు తిరిగిన నాయకుడు మరి ఈసారి వచ్చినప్పుడు ఎట్లా వచ్చాడండి? హెలికాప్టర్ వేసుకొచ్చాడు వాళ్ళ ఇంటి నుంచి తెనాలి నుంచి తాడేపల్లికి 23 కిలోమీటర్లు. 23 కిలోమీటర్లో కూడా హెలికాప్టర్లో ప్రయాణం చేసి వచ్చి ప్రజల్ని ఎక్కడ కలవరు, ప్రజల సమస్యల గురించి తెలుసుకోరు, దేనికి ఆవేదన చెందుతున్నారు, ఎందుకు వీళ్ళు బాధపడుతున్నారు, సమస్య ఏంటనే విషయం పట్టించుకోరు. విమర్శల కోసం ప్రభుత్వ కార్యక్రమాలను ఉపయోగించుకుని ప్రతిపక్షాలపైన దాడి. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో వచ్చింది దేనికోసం? జనసేన స్థాపించింది దేనికోసం? ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి. రాష్ట్రం విడిపోయినప్పుడు ఆ రోజున మన బిడ్డలకి భవిష్యత్తు లేని ప్రాంతంగా మిగిలిపోతుందేమో అనే ఆవేదనతోటి ఆ రోజు ఆయన జనసేన పార్టీని స్థాపించి ముందు తీసుకొచ్చారు. అటువంటి వ్యక్తిని మీరు రోజు విమర్శిస్తారు. ఇంతకుముందు రైతాంగం గురించి మాట్లాడినప్పుడు చెప్పాడు మన సోదరుడు, ఈ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కోసం భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా నిలబడని తీరులో ఒక కొత్త విధానం తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన మేరకు ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనే భావనతోటి ఆత్మహత్య చేసుకున్న ఆ కుటుంబాలకి ₹1,00,000 ఆర్థిక సాయం ఒక రాజకీయ పార్టీగా జనసేన పార్టీ అందిస్తుంది. ఈరోజు ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది? ₹7,00,000 ఇస్తారన్నారు ఈ ప్రభుత్వం. ఆత్మహత్య చేసుకున్న ప్రతి కుటుంబానికి, రైతు కుటుంబానికి ₹7,00,000 ఇస్తామన్నారు. 600 మందికి ఇచ్చారు. కానీ ఆత్మహత్య చేసుకుంది 3,000 మంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత.
ఒక్కసారి మీరు ఆలోచించండి. సంక్షేమం సంక్షేమం అంటున్నారు. సంక్షేమంకి వీళ్ళు తీసుకొచ్చే నిధులు ఎంత? 6 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. మరి రోజు బటన్లు నొక్కుతున్నాను అంటున్నారు. ఎంత ఇచ్చారు మీరు బటన్లు నొక్కి? ఎంతమందికి అందించారు మీరు? ఆ బటన్ నొక్కితే ఆయనకేమో కరెంట్ షాక్ అవడం లేదు, మనకు మాత్రం కరెంట్ షాక్ తగులుతుంది. మనకి 600 రూపాయలు 700 రూపాయలు కట్టే కరెంటు బిల్లు ఈ రోజున మొన్న కాజీపేట నుంచి చెప్పారు నాకు. ఆ రోజున నేను పర్యటిస్తున్నప్పుడు 10,000 15,000 రూపాయలు కట్టకపోతే సాయంత్రానికి మీ కరెంటు పీకేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. ఈ రోజు కూడా ఇప్పుడే నాకు గౌరీ చెప్పాడు. నాకు ఈ రోజు కూడా స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు మీరు మీటింగ్కి వెళ్తే మీకు సంక్షేమం కట్ అయిపోతుంది అన్నారు. ఇది ఎవరు డబ్బండి, ఎవరు సొమ్ము? దేనికోసం ఈ విధంగా బెదిరిస్తారు? తెనాలి లాంటి ప్రశాంతమైన ప్రాంతంలో మీకు భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపించాలి. దమ్ముంటే గతంలో ప్రారంభించిన పనుల్ని మీరు పూర్తి చేయండి. మీకు ఇంకా అవకాశం ఉంది. ఎందుకు పెదరావు నుంచి నందివెల్లి వరకు ఆ రోజు క్యాబినెట్లో తీర్మానం చేసి 76 కోట్ల రూపాయలు నిధులు శాంక్షన్ చేసి తీసుకొస్తే కనీసం తట్టెడు మట్టి వెళ్ళిపోయారు ఇప్పటి వరకు. మీరు 4 సంవత్సరాల్లో 4 లేన్ల రహదారి మనకి ఏర్పాటు చేస్తే యాక్సిడెంట్లు తగ్గుతాయి. కటేవరం దగ్గర ప్రతి సంవత్సరం 14 నుంచి 16 మంది బిడ్డలు పాపం బైకుల మీద చనిపోతూ ఉండేవారు. అది చూసి కదిలిచ్చి నన్ను ఖచ్చితంగా మనం 4 లేన్ల రహదారి మనం ఏర్పాటు చేసుకోవాలనుకో దృఢ సంకల్పంతో చేసిన కార్యక్రమం. రైతుల గురించి ఏం పట్టించుకున్నారు చెప్పండి? ఎక్కడైనా చూసారా మీరు? రైతు దగ్గర లంచాలు తీసుకున్న ప్రభుత్వం ఇప్పటివరకు ఎక్కడ చూసారా మీరు చెప్పండి? రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి 6,300 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసామని చెప్తున్నారు. ఎక్కడిచ్చారు రైతులకు చెప్పండి? ఇప్పుడే మీకు వెంకటేశ్వరరావు చెప్పారు. అతోటి నుంచి ఈరోజు చేరిన వ్యక్తి మనకి జనసేన పార్టీలోకి. చాలా ఆవేదన. మొక్కజొన్న కొనే విషయంలో ఆవేదన, ధాన్యం పండించే విషయంలో ఆవేదన. ఈ క్రాప్ విధానం నమోదు చేసుకోమంటారు. ఈ క్రాప్ కోసం వెళ్ళగానే ముందు రైతు దగ్గర డబ్బులు ఇవ్వమంటున్నారు. ఊహించలేని పరిస్థితి. ఎందుకు మీరు బెదిరించుకుని బతకాలి మీరు చెప్పండి? 175 శాసనసభ్యుల్లో 151 శాసనసభ్యులు మీకు ప్రజలు ప్రసాదించారు. ఎందుకు మీరు చేయలేకపోయారు? ఎందుకు ఈ రోజున మీరు వచ్చి ఓ చక్కటి కార్యక్రమం జనసేన పార్టీ నుంచి మీరు ఏర్పాటు చేసుకుంటున్నాం అంటే స్థానికంగా ఉన్న వ్యక్తుల్ని మీరు ఎందుకు బెదిరిస్తున్నారు? సంక్షేమం తీసేస్తానంటే మీ సొంత జేబు నుంచి ఇచ్చిన సంక్షేమం ఏది? ప్రజలు కట్టిన ట్యాక్సులు ఇవి. ప్రజలు కష్టపడి ఈ రాష్ట్రాన్ని నిలబెట్టుకున్న వ్యక్తులు వీళ్ళంతా. మీరు కాదే? ఏ విధంగా మీరు త్యాగం చేశారు ఈ ప్రాంతాన్ని చెప్పండి? తెనాలి కోసం ఏ విధంగా అభివృద్ధి చేయగలిగారు మీరు చెప్పమనండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మనం ఇచ్చిన రేషన్ కార్డులు, మనం ఇచ్చిన 35 కిలోల బియ్యం కార్డులు, మనం ఇచ్చిన ఇల్లులు, మనం ఇచ్చిన ప్రతి ఇంటికి ఒక ధైర్యం వీళ్ళు ఎవరైనా ఇవ్వగలుగుతారని చెప్పండి. ఎంతమందికి పెన్షన్లు ఇచ్చాం? తన మన అనే భావన లేకుండా, మీరు ఓటేసారా లేదా అనే భావన లేకుండా, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అనే కాకుండా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా వాళ్ళు పేదరికంలో ఉంటే వాళ్ళని ఆదుకోవాలి, కాపాడాలనే ఉద్దేశంతో ఎన్ని కార్యక్రమాలు చేసాం ఒకసారి చెప్పండి. మన తెనాలి నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి మున్సిపాలిటీ తడి చెత్త పొడి చెత్త ప్రవేశపెట్టింది. 3 సంవత్సరాలు తడి చెత్త పొడి చెత్త కార్యక్రమాన్ని చూసి భారతదేశంలో మనకి అవార్డ్స్ వచ్చినాయి. రక్షత మంచినీటి పథకం ఆ రోజున 40 వార్డులో కూడా అప్పుడున్న బాలసూరి గారు ఎంపీ గారు కూడా అప్పుడు సహకరించారు, తీసుకొచ్చాం. ఈ ప్రాంతానికి మేలు చేయాలి. 2030 సంవత్సరం కాదు, 2050 సంవత్సరం వరకు కూడా ఎంత జనాభా వచ్చినా కూడా నీటి సరఫరా జరగాలని ప్రకాశం బ్యారేజ్ నుంచి పైప్ లైన్ తీసుకొచ్చి మనం అందించగలుగుతున్నాం ఈ రోజున మంచినీరు. ఏం చేశారు మీరు చెప్పండి? ఆ రోజు ప్రతి గ్రామంలో, కొలిపర మండలంలో, తెనాలి మండలంలో ముందు ఆరోగ్యం బాగుండాలంటే మంచినీరు సరఫరా జరగాలి. ఆరోగ్యం చెడిపోతే మనకి భవిష్యత్తు ఉండదు, మన బిడ్డలకి భవిష్యత్తు ఉండదు. చాలామంది తెలియక 15 అడుగులకే మన నీళ్లు పడుతూనే బాగుందని అనుకుంటున్నారు. కానీ 15 అడుగుల్లో పడే నీరు మన ఆరోగ్యానికి దెబ్బతీస్తుంది. అది ఆలోచించి ప్రతి గ్రామంలో కూడా ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మాణం చేసి కొలిపర మండలంలో కూడా ప్రతి గ్రామంలో అద్భుతంగా రక్షణ మంచినీటి పథకం తీసుకొచ్చాం. అసలు ఆసుపత్రుల పరిస్థితి నేను పోతే ఆశ్చర్యపోయాను. నేను శాసనసభ్యుడికి ఉండేటప్పుడు కష్టపడి అక్కడ ఉన్న సిబ్బంది అందరిని కూడా కలుపుకొని పోయి వాళ్ళకు మనోధైర్యం ఇచ్చి, వాళ్ళకి గౌరవం ఇచ్చి, నిధులు తీసుకొచ్చి రోజుకి 1300 మంది అవుట్ పేషెంట్లు మనం చూసుకునే వాళ్ళం. మన ప్రభుత్వ ఆసుపత్రిలో 1300 మందిని మనం ట్రీట్ చేసేవాళ్ళం. ఈరోజు ఆ సంఖ్య 165, 180కి పడిపోయింది. కనీసం
సిటీ స్కాన్ మెషిన్ చెడిపోతే 2.5 సంవత్సరాల నుంచి వీళ్ళు బాగు చేయించలేకపోయారు. బయటికి పోయే పేదవాళ్ళు పాపం 5,000 3,500 కట్టుకుని సిటీ స్కాన్లు చేయించుకుంటున్నారు. మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా ఇచ్చేవాళ్ళం ఆ రోజున. మనం ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉందో వాళ్ళకి ఉచితంగా చేసేవాళ్ళం. ఏం చేశారు మీరు చెప్పండి? ఇందాక గౌరీ చెప్పినట్టు సంక్షేమం అని ఈ చేతితోటి ఇచ్చి ఈ చేతితోటి మీకు ఇచ్చిన 10 రూపాయలకి 100 రూపాయలు లాగేసుకుంటున్నారు. ఎన్ని పనులు వేశారు? చెత్త పని అనే విషయం ఎప్పుడైనా విన్నామని చెప్పండి. చెత్త పని ఏంటండి? మున్సిపాలిటీ ట్యాక్స్లోనే ఉంటుంది చెత్త పని అనే విషయం. కొత్తగా చెత్త పని తీసుకొచ్చి ఇక్కడ కష్టపడి చిన్న కుటుంబాలు, చిన్న కోట్లు ఉన్న వాళ్ళు, వ్యాపారస్తులు వాళ్ళ దగ్గర పోయి బెదిరించి 150 రూపాయలు వసూలు చేసేస్తున్నారు. దానికి రసీదు లేదు, పాడు లేదు. ఏం చేస్తున్నారు? ఈ నిధులు ఎక్కడ పోతున్నాయి? పోనీ మీరు తీసుకొచ్చి మళ్ళీ శానిటేషన్ కోసం ఉపయోగించారా? శానిటేషన్ మెరుగుపరిచారా? మన ప్రాంతంలో భవన నిర్మాణ కార్మికుల కోసం నాకు నాగరాజు మొట్టమొదటిసారి చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగించింది. భవన నిర్మాణ కార్మికుల కోసం 1,200 కోట్ల రూపాయలు నిధులు ఉండేవి, అవి మాయమైపోయినాయి. వాళ్ళు కష్టపడి వాళ్ళ లేబర్ సెస్ కట్టిన నిధులు ఈరోజు కనపడడం లేదు. నాగరాజు వాళ్ళ అసోసియేషన్ ద్వారా భవన నిర్మాణ కార్మికుల కోసం తెనాల్లో 100 రూపాయల చొప్పున వాళ్ళు వసూలు చేసి ఎవరికైనా ఆపద కలిగితే, కష్టం కలిగితే ఆ కుటుంబానికి 20,000 25,000 30,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటున్నారంటే ఆ రోజు నేను చాలా గర్వపడి నాగరాజు లాంటి వ్యక్తుల్ని మన నాయకులుగా ముందుకు తీసుకెళ్ళాలనే ఆలోచన వచ్చింది. నిజంగా చెప్తున్నాను. ఈరోజు ఇంతకుముందు జాకీర్ మాట్లాడాడు మీతోటి. ఇక్కడ చాలామంది మన కౌన్సిలర్లు కూడా అప్పుడు వచ్చారు, మన వీరయ్య గారు వీళ్ళంతా కూడా నిజాయితీగా పనిచేసిన వ్యక్తులు. ఎంతో కూడా సమాజానికి ఉపయోగపడడానికి కోసం పనిచేసిన వ్యక్తులు. పెన్షన్లో లేకపోతే రోడ్లు వేసే దాంట్లో నాకు తెలిసినంత గౌరీ ఎప్పుడు ఒక్క కాంట్రాక్ట్ కూడా తీసుకోలేదు రోడ్ వేయడానికి. ఇన్ని రోడ్లు వేసాము ఈ ప్రాంతంలో. గురువాయ కాలనీకి, బీసీ కాలనీకి, ఇక్కడ ఉన్న పూలే కాలనీ కూడా ఆ రోజున వాళ్ళు వచ్చి ఇళ్ల పట్టాల గురించి అడుగుతుంటే వాళ్ళకి సహకారం అందిద్దామని అదే రోజు మాట ఇచ్చాం. ఈ రోజు పూలే కాలనీ నుంచి చాలామంది అక్కడ నివసిస్తున్న వాళ్ళందరూ వచ్చారు. మీకు నేను భరోసా ఇస్తున్నాను, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు న్యాయం చేసే విధంగా, మీకు మేలు చేసే విధంగా మేమందరూ మీకు నిలబడతాం. తెనాలి మున్సిపాలిటీలో నేను శాసనసభ్యుడిగా దిగిపోయే రోజు 13 కోట్ల రూపాయల నిధులు పెట్టి వెళ్ళాం. 13 కోట్ల రూపాయల నిధులు పెట్టి వెళ్ళాం. దేనికోసం? మీరు ఇంకా చెత్త పన్ను తీసుకోవాల్సిన అవసరం ఏం కర్మ ఏం పట్టింది మీకు చెప్పండి. ఎక్కడ పోయినాయి నిధులు? మార్కెట్ దగ్గర నుంచి చెంచుపేట వరకు ఒక అద్భుతమైన బ్రిడ్జ్ నిర్మాణం చేద్దామని అనుకున్నాం. రాష్ట్రంలో ఏ పట్టణంలో లేని విధంగా ఒక చక్కటి ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం చేసి ఒక మంచి పేరు తీసుకొద్దాం అనుకున్నాం. ఎవరు కూడా దాని గురించి మాట్లాడడం లేదు. కొత్తగా కుళాయి కోసం వెళ్తే ఇబ్బంది పెడుతున్నారు మున్సిపాలిటీలో. పెన్షన్ కోసం తిరుగుతుంటే 9 నెలల తర్వాత రమ్మంటున్నారు. చిన్న వయసులో బిడ్డలు పెట్టుకుని వితంతు ఎక్కడ పోగలుగుతారు చెప్పండి? ఎందుకు ప్రభుత్వం నుంచి స్పందించే మనస్తత్వం లేదు వీళ్ళకి? ఎందుకు అటువంటి బాధ కలగదు వీరికి? ఇంటింటికి వెళ్తున్నారు, స్టిక్కర్లు అంటిస్తున్నారు బలవంతంగా. ఎవరికి వాళ్ళ స్టిక్కర్లు చెప్పండి? రోజు పొద్దాక ముఖ్యమంత్రి గారి ముఖమే కనపడుతుంది మన పేపర్ తీస్తే మనకి. మళ్ళీ మన ఇంటి ముందు స్టిక్కర్ పెట్టి ఇదేదో మనం ఏదో ఆయనకి దాసోహం లాగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం స్మరించుకుంటూ ఉంటామనే భావనతోటి వీళ్ళు ఎందుకో స్టిక్కర్లు పెడతారు. మొన్న ఒక వాలంటీర్ సోదరుడు నేను కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుతుంటే నా దృష్టికి తీసుకొచ్చాడు. గ్రామాల్లో కూడా ఆ రోజున ఒక పథకం తీసుకొచ్చాం. మహిళలు పాపం కష్టపడి కుటుంబాన్ని కాపాడుకుంటున్నారు. 2 ఆడపిల్లలు పుడితే వాళ్ళకి 1,00,000 రూపాయలు సర్టిఫికేట్ ఇచ్చే విధంగా ప్రభుత్వం నుంచి ఒక చక్కటి కార్యక్రమం తీసుకొచ్చాం ఆ రోజున. ఆ కాలం పూర్తయింది. 1,00,000 రూపాయల కోసం ఆ మహిళలు మళ్ళీ తిరిగి వెళ్తే అసలు ఆ పథకమే లేదంటున్నారంట ఈ రోజున. ఎంత దుర్మార్గం చూడండి. మహిళలు కట్టుకున్న డబ్బులు అవి పొదుపు సంఘాల నుంచి ఆ రోజున 100 రూపాయలు కట్టించుకుని ప్రభుత్వం నుంచి దానికి సమానంగా నిధులు ఏర్పాటు చేసి ఆడపిల్లలు పుట్టిన ప్రతి కుటుంబానికి 1,00,000 రూపాయలు వాళ్ళు చదువుకోవడానికి కోసం అందిస్తుంటే దాన్ని కూడా మాయం చేశారు. ఇక్కడ నిర్మాణం చేసిన కళాకారుల కోసం అవుట్డోర్ ఆడిటోరియం ఉచితంగా వాళ్ళందరూ కూడా చక్కటి ప్రదర్శనలు చేసుకున్నారు, చక్కటి కార్యక్రమాలు చేసుకుంటారన్న ఉద్దేశంతో కళాకారులు ఉంటేనే తెనాలికి వైభవం వస్తుంది, కళాకారుల్ని కాపాడుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో ఇక్కడ చక్కటి ఆడిటోరియం నిర్మాణం చేస్తే దాన్ని కూడా మూసేశారు. ఈరోజు మనం ఎక్కడ పోయినా కూడా తెనాలి రామ గురించి చెప్తారు. మన తెనాలి అనగానే మన తెనాలి రామకృష్ణ కళాక్షేత్రం ఏ విధంగా మనం ఏర్పాటు చేసుకున్నాం చూడండి. గర్వపడే విధంగా ఏ కార్యక్రమం చేసినా కూడా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని చేసాం తప్ప స్వార్థాన్ని దృష్టిలో పెట్టుకుని చేయలేదు. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఏంటంటే దయచేసి ఆలోచించండి. మీరు
మంచి నాయకత్వం మన రాష్ట్రానికి అవసరం. మీరందరూ కూడా గతంలో నాతో కలిశారు, పనిచేశారు. ఎంతోమంది మిత్రులు ఈరోజు వచ్చారు. మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రండి, మనం కలిసి ముందుకెళ్దాం, అడుగేద్దాం. మన తెనాలి మనం అభివృద్ధి చేసుకుందాం, ఆ పూర్వ వైభవం తీసుకొద్దాం. గతంలో జరిగినవి మర్చిపోండి. ఏ పార్టీ అనేది కాదు ఇక్కడ. మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. నిజంగా ఎంతో ఆవేదనతో మాట్లాడుతున్నాను నేను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీతోటి. అమరావతి మనకి రాజధాని ఉండాలని ఎంతోమంది మహిళల తల్లులు పాపం వాళ్ళు ఆ రోజు త్యాగం చేసి భూములు ఇచ్చారు. ప్రభుత్వాన్ని నమ్మారు. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా రైతులు ముందుకు వచ్చి 34,000 ఎకరాలు రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన దాఖలాలు ఎక్కడ లేవు ప్రపంచంలో. నిలబడ్డారు. వాళ్ళ స్వార్థం లేదే దాంట్లో. మన భవిష్యత్తు కోసం వాళ్ళు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కి ఒక చక్కటి రాజధాని ఉండాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని అనుకున్నాం. మనకు కూడా రకరకాలు చెప్పారు. రింగ్ రోడ్లు అన్నారు, పెదనాల దగ్గర వచ్చేసిందన్నారు, అంగల్గుదుల్లో వచ్చేసిందన్నారు, ఇవన్నీ చెప్పారు. కానీ మన ప్రాంతంలో ఈ రోజున ఒక ఎకరం పొలం అమ్ముకోవాలంటే బిడ్డ చదువు కోసం, ఎంబీబీఎస్ చదువు కోసం, తల్లిదండ్రులు తాతల ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తుల్ని, ఆ ఆస్తుల మీద కూడా ఆయన ఫోటోని వేసుకున్నాడు. ఆ రాళ్ళ పైన కూడా ఆయన ఫోటోని వేసుకున్నాడు. దాన్ని ఈ రోజున ₹1,00,00,000 పలికే ఎకరం ఈ రోజున 30 లక్షలు కూడా కొనడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఎంత నష్టం కలిగించాడు ఈ వ్యక్తి చూడండి. ఒక్క ఛాన్స్ అని చెప్పాడు మిమ్మల్ని అందరినీ కూడా. ఒకటే ఛాన్స్ అన్నాడు. ఒక ఛాన్స్ ఇచ్చారు మీరు, ఇంకా చాలు. మరొక ఛాన్స్ ఇవ్వబాకండి, ఇంటికి పంపించండి తల్లి. ఒక్క వ్యక్తి వలన ఈ రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో మీరు అర్థం చేసుకోండి. ఒక్క వ్యక్తి వలన ఏం తక్కువ చేశారు? మనస్ఫూర్తిగా మీరు నమ్మారు. 151 సీట్లు ఇచ్చారు, 175లో ఆదరించారు. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన్ని మోసారు. ఏ గ్రామంలో చూసినా కూడా నిజంగానే ఆయనకి పడ్డ ఓట్లు ఆశ్చర్యం కలిగిస్తాయి. కానీ ప్రజలు ఆ విధంగా నమ్మారు. తప్పులేదు, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఆ హక్కు ఉంది. కానీ ఈరోజు అదే ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు వాళ్ళ బూట్ల కింద వేసి తొక్కి కేసులు బనాయించి భయపెట్టించి, ఆఫ్టర్ ఆల్ సోషల్ మీడియాలో సరదాగా ఒక పోస్ట్ పెట్టుకుంటే ఇంటికి వచ్చి బలవంతంగా లాక్కెళ్ళి జీపుల్లో తీసుకెళ్ళి 10 రోజులు, వారం రోజులు ఎక్కడ పెట్టారో తెలియదు తల్లిదండ్రులకి. యువకులు తీసుకెళ్ళి కొట్టి వాళ్ళ ఫోన్ లాగేసుకుని ఇంకొకసారి నువ్వు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టకూడదు మా ముఖ్యమంత్రి గురించి అని చెప్తుంటే ఏమైపోయింది చెప్పండి ప్రజాస్వామ్యం? ప్రభుత్వ పరిపాలన అంటే ఇదేనా? మనకున్న 40 వార్డుల్లో ఏం చేసింది ఈ మున్సిపాలిటీ చెప్పనండి. ఎన్ని రోడ్లు వేసారో చెప్పనండి. వేసిన రోడ్డు పైన రోడ్ వేశారు ఇక్కడ చంద్రావూరులో. మొన్న నా దృష్టికి వచ్చి నేనే ఆశ్చర్యపోయాను. దేనికి మోసం చెప్పండి? ఒక్క వీధిలో మేము పర్యటిస్తున్నప్పుడు ఆ రోజున మేము ప్రజాపదం చేసేవాళ్ళం ఎండల్లో. ప్రతి వీధిలో కూడా మున్సిపల్ అధికారుల కన్నా ఎక్కువ సమాచారం మా దగ్గర ఉండేది. మాకు తెలుసు ఎక్కడ బోర్ వేశారు, ఎక్కడ కరెంట్ సమస్య ఉంది, ఎక్కడ మహిళలు పాపం ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడ పెన్షన్ల కోసం వారు ఎదురు చూస్తున్నారు, ఎందుకు మనకి రేషన్ డీలర్ సరిగా పనిచేయడం లేదు, ఎందుకు మన సంక్షేమం అందించలేకపోయాం, దానిపైన అధికారులని మనం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకుంటూ పనిచేసుకుంటే వాళ్ళం. మేము ఎవరిని అవమానపరచలేదే, ఎవరిని కించపరచలేదే, ఎవరిని బూతులు తిట్టలేదే, ఎవరికి ఛాలెంజ్లు ఇవ్వలేదే. కానీ పనిచేసి చూపించాం. 10 సంవత్సరాలు నిండు మనసుతోటి స్వార్థం లేకుండా తెనాలికి మనం అభివృద్ధి చేసి చూపిద్దాం, ఈ విధంగా చేయొచ్చు అనే ఉద్దేశంతో కష్టపడి చేశాం. ఒక కార్యక్రమం కాదు, నిజంగా చెప్పుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది. ఏ కార్యక్రమం అయినా సరే ప్రజలకు ఉపయోగపడాలి. మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. తెనాలి విజయవాడతోటి గుంటూరుతో పోల్చుకోవాలి. ఆ విధంగా మనకి అభివృద్ధి జరగాలని కష్టపడి పనిచేసాం. విద్యా సంస్థలు తీసుకొచ్చాం, సెంట్రల్ స్కూల్ తీసుకొచ్చారు. మున్సిపాలిటీలో ఉన్న పాఠశాలని డిజిటల్ స్కూల్గా, డిజిటల్ క్లాస్ రూమ్లుగా మార్చాం. ఇది ఎప్పుడు 2012లోనే మార్చాం. ఏమైపోయింది చెప్పండి? ఎక్కడైనా జరుగుతుందా ఈ రోజున? పెదరావూరులో భారతదేశంలో మొట్టమొదటి డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేశాం. ఆ రోజున శాసనసభాపతి సురేష్ రెడ్డి గారిని తీసుకొచ్చి ప్రారంభించి డిజిటల్ లైబ్రరీ పెట్టాం పెదరావూరులో. తెనాలి మున్సిపాలిటీలో 2 చోట్ల డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేశాం. ఏమైపోయింది? మన బిడ్డలు చక్కగా ఇంటర్నెట్ వాడుకొని చదువుకుని ఉద్యోగాల కోసం వాళ్ళు తిరగాల్సిన పరిస్థితి లేకుండా ఆ రోజులోనే ఇంటర్నెట్ సౌకర్యం తీసుకొచ్చాం. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి! ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డిగ్రీ చదువుకున్న యువకులు 35% నిరుద్యోగులుగా మిగిలిపోయారు. నమ్మగలుగుతారా మీరు? 35% మంది నిరుద్యోగులుగా మిగిలిపోయారు ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడ చూసినా ఒక్క పరిశ్రమ కనపడడం లేదు.
కొత్తగా ఒక ఉద్యోగం ఇవ్వలేకపోయారు. ఈ ప్రాంతంలో జరగాల్సిన అభివృద్ధి ఏమాత్రం కూడా చూపించుకోలేకపోయారు. స్థానికంగా మీరందరూ పడే ఇబ్బందులు, చిన్న చిన్న ఇబ్బందులు 10 సంవత్సరాలు నేను చేశాను. నేను ఇదే మాట చెప్తున్నాను మీకు. తెనాలి ప్రజలు ఎప్పుడు కూడా కోరుకునేది ఏదో గొద్దమ్మ కోరికలు కాదు. వాళ్ళు కోరుకునేవి చిన్న చిన్న సమస్యలు పరిష్కారం చేయమని చెప్తారు. కాలువలు శుభ్రపరచండి, చక్కటి మంచినీరు అందించండి, మాకు కరెంటు కోతలు లేకుండా కొంచెం చేసి పెట్టండి, కలుషిత వాతావరణం లేకుండా మా బిడ్డలు చక్కగా చదువుకునేటట్టు మంచి పార్కులు ఏర్పాటు చేయమన్నారు. గుర్తుందా మీకు? చిన్నరావూరు పార్క్ ఆ రోజులు ఎట్లా ఉండేది, ఈరోజు ఎట్లా ఉంది చెప్పండి. చిన్నరావూరు పార్క్కి మీరు వెళ్ళగలుగుతారు ఈ రోజున చెప్పండి. ఆ రోజున మనం మ్యూజికల్ ఫౌంటైన్ తీసుకొచ్చి, అక్కడ చిన్నరావూరు పార్క్లో మనం పడవలు తీసుకొచ్చి చిన్నపిల్లలకి మీకు అద్భుతమైన ఒక మంచి వాతావరణం సృష్టించామే. ఐతానగరంలో అదేవిధంగా ఐతానగర్లో కూడా ఆ రోజున 2 కోట్ల రూపాయలతోటి చక్కటి పార్క్ నిర్మాణం కోసం నిధులు తీసుకొచ్చి పనులు ప్రారంభించినా కూడా ఈ రోజు వరకు పూర్తి చేయలేపారు. ఏమైపోయింది వీళ్ళు ఉన్న పరిపాలన చెప్పండి. పరిపాలన ఏమాత్రం లేదు, కేవలం వాళ్ళ స్వార్థాల కోసం పనిచేస్తున్నారు. మేము ఎవరైనా ఈ వేదిక పైన ఉన్న ఎవరైనా సరే ఏ రోజైనా ఇసుక రీచ్లు ఎక్కడ ఉన్నాయని వెతుక్కున్నావా? ఎన్ని లారీలు ఇసుక లాక్కొచ్చుకుని అమ్ముకోవచ్చని వెతుక్కున్నావా? ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా దౌర్జన్యకరమైన పనులు చేసావా? స్థానిక కబ్జాలు చేశామా? చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర పోయి వీళ్ళు సెటిల్మెంట్లు చేస్తున్నారు నాయకులుగా ఎన్నికైన తర్వాత. ఏమని చెప్పండి, ఎందుకంత అవసరం? ఒక మంచి వాతావరణం సృష్టించి మంచి పెట్టుబడులు తీసుకొచ్చి నిజంగానే నేను గర్వపడుతున్నాను ఈరోజు ఆటోనగర్ చూసి. గతంలో ఆటోనగర్ ఏ విధంగా ఉండేది, ఆటోనగర్ ఈరోజు ఎట్లా ఉంది చూడండి. మీరు ఏ విధంగా రోడ్లు నిర్మాణం చేసామో మీరు చూడండి. నాణ్యత ఏ విధంగా ఉండేదో గతంలో చేసిన రోడ్లు మీరు చూడండి. ఈ రోజు వాళ్ళు నిర్మాణం చేస్తున్న రోడ్లు మీరే పరిశీలించి చూడండి. ఇవి వాస్తవాలు. రాజకీయాల్లో అవమానాలకి గురవ్వాల్సిందే, వ్యక్తిగత విమర్శలకు గురవ్వాల్సిందే. మేము పడుతున్న విమర్శలు, మేము ఎదుర్కొంటున్న సమస్యలు చాలా తక్కువ. ఆ మాట నేను ఎందుకు అంటున్నానంటే, పవన్ కళ్యాణ్ గారిని రోజు చూస్తాను కాబట్టి ఆయన అన్ని కష్టాలు ఎదుర్కొన్నా కూడా నిజాయితీగా మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం సొంత డబ్బుతోటి ఆయన జనసేన పార్టీ నిర్మాణం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు ఆయన అనే మాటలు చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నారు. ఏ స్వార్థం కోసం ఆయన వచ్చారు చెప్పండి? ప్రతిరోజు ఆయనకి కావాలంటే కోట్ల రూపాయలు సంపాదించుకునే వ్యక్తి. సినిమాల్లో కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ ఉండొచ్చు ఆయనకి, కానీ రాష్ట్రంలో నలుమూలలు పర్యటించి స్థానికంగా ఉన్న సమస్యలు తెలుసుకుని భవిష్యత్తులో మన ప్రభుత్వం వచ్చినప్పుడు చక్కటి కార్యక్రమాలు చేయాలని ఒక తపనతోటి ఆయన చేస్తున్న ఈ ప్రస్థానాన్ని ఎందుకు ప్రజలు గమనించలేకపోతున్నారు, ఎందుకు ఈ నాయకులు విమర్శిస్తున్నారని మీరు ఆలోచించుకోవాలి. పదవులు ఎప్పుడు కూడా అలంకరణే. పదవులు అనేది కొంతమంది వాళ్ళ స్వార్థాల కోసం వాడుకుంటారు. నిజాయితీ ఉన్న వ్యక్తులు ఆ పదవుల్ని ప్రజల కోసమే వాడతారు, ప్రజలకు ఉపయోగపడే విధంగా వాడతారు. ఎంతోమంది చాలా చక్కగా ఆ రోజు నాకు గుర్తు వస్తున్నాయి. ఇందాక గౌరీనో జాకీ వీళ్ళంతా మాట్లాడుతున్నప్పుడు పాత రోజుల్లో మన మిత్రులంతా ఉన్నారు ఇక్కడ. ఎప్పుడు కూడా ఒక సమస్య పరిష్కారం కోసం నిలబడ్డాం. సమస్యలు మాత్రమే సృష్టించే వాళ్ళం కాదు. సమస్యలు ఎప్పుడు సృష్టించలేదు మేము ఈ ప్రాంతంలో. సమస్య పరిష్కారం కోసం నిలబడ్డాం. ప్రతి మున్సిపల్ సమావేశంలో కూడా ఆ రోజు కూడా జరిగేవి ఆర్గ్యుమెంట్స్, జరిగేవి చిన్న చిన్న ఘర్షణలు జరిగేవి. కానీ జరిగేవి ఆ కారణాలు ఏంటంటే ఇంకా నిధులు తీసుకురావాలి, ఇంకా మంచి పనులు చేయాలి, ఈ ప్రాంతానికి మేలు చేయాలనుకున్నాం. మీరు ఆశ్చర్యపోతారు ఒక విషయం చెప్తే. మహాత్మా గాంధీ మార్కెట్ ఎంత నిర్మాణం చేసామో 7 కోట్ల రూపాయలతోటి. ఎంత నిజాయితీగా నిర్మాణం చేసామంటే 7,30,00,000 రూపాయలు పాటల ద్వారా వచ్చిన నిధులు నేను ఒక చెక్ తీసుకెళ్ళి ఆ రోజున్న ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి తిరిగి ఇచ్చాను నేను. ఎందుకంటే ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన 7 కోట్ల రూపాయలతోటి మనకి 7,30,00,000 రూపాయలు మనకి పాటల ద్వారా వచ్చింది. ప్రభుత్వానికి తిప్పిచ్చేద్దామని చెప్పి నేను తీసుకెళ్ళాను 7 కోట్ల రూపాయలు. కానీ ఆయన ఆశ్చర్యపోయి ఎవరు కూడా ఇటువంటి పని చేయరు, దయచేసి నువ్వు చేయబాకు, నువ్వు కొత్తగా మొదలు పెడుతున్నావు ఆనవాయితీ. ప్రభుత్వం మేము మీకు 7 కోట్ల రూపాయలు ఇచ్చాం, ఆ 7,30,00,000 మీరు తెనాల్లోనే ఉపయోగించుకోండి మీ నిధుల కింద, అంతే తప్ప తిరిగి ప్రభుత్వానికి ఇవ్వడం అనేది ఎక్కడ జరగదు, ఆ పని చేయొద్దని చెప్పారు. నేను ఉదాహరణకు చెప్తున్నాను. ఎందుకంటే నిధులు దుర్వినియోగం చేసి సొంత జేబులు నింపుకునే నాయకులు మీరు ఎన్నుకుంటే ఏం లాభం మీకు చెప్పండి? ఎట్లా ఉపయోగపడతారు? వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ కుటుంబాల కోసం నిలబడే వ్యక్తులు వీళ్ళంతా కూడా. ఏం చేశారు మన ప్రాంతానికి ఆలోచించుకోండి. తన మన అనే భావన లేకుండా, ఎవరిని విమర్శించకుండా
ప్రతి ఒక్కరిని స్వాగతించి మీరు చూశారు ఆ రోజుల్లో. మా ఇల్లు ఇక్కడ పక్కనే. ఒక్కొక్క రోజున నేను తిరిగి ప్రయాణం కొలిపర మండలంలో ఇంకేడైనా కార్యక్రమాలు చేసుకొచ్చినా కూడా సాయంత్రానికి వచ్చే వరకు దాదాపు 600-700 మంది పాపం క్యూ కట్టి నిలిచిన వాళ్ళు, మహిళలు ప్రత్యేకంగా. చాలా బాధ కలిగించేది. ఎంత అర్ధరాత్రి అయినా సభ పాపం నిలబడేవాళ్ళు. అప్పుడున్న ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, కమిషనర్ అందరూ నిలబెట్టుకుని ప్రతి ఒక్క మహిళని, ప్రతి ఒక్క పేదవాడిని ఏదో ఒక విధంగా ప్రభుత్వం నుంచి సాయం అందించాలని చెప్పి 35 కిలోల బియ్యం ఇచ్చాం, తెల్ల రేషన్ కార్డు ఇచ్చాం, ఇళ్ళ పట్టాలు ఇచ్చాం, ఇల్లు కట్టించాం, రాజీవ్ గృహ కల్పించాం. ఆ రోజున ఎక్కడ కూడా అవినీతి అనే మాట పదం రాకుండా ప్రతి ఒక్కరిని ఆ రోజున ఒక మంచి కార్యక్రమం చేసేట్టు నిలబడ్డాం. డ్వాక్రా మహిళలు ఆంధ్రప్రదేశ్లో 98.9% కట్టిన ఏకైక నియోజకవర్గం తెనాలి నియోజకవర్గం. డ్వాక్రా మహిళలు తిరిగి కట్టారు. 98% కట్టారు. అద్భుతంగా నిధులు తీసుకొచ్చాం. ప్రతి గ్రూప్కి ఆ రోజుల్లోనే 5 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళం. కొన్ని గ్రూపులకి 20 లక్షలు ఇచ్చాం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం కోసం. ఒక సంఘటన నాకు బాగా గుర్తు. నేను ఆ రోజు శాసనసభాపతిగా ఉన్నప్పుడు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఖాళీ చేతులతో వెళ్ళకూడదనే ఉద్దేశంతో అక్కడ స్థానిక నాయకుల్ని సంప్రదించి హైదరాబాద్ నుంచి నేను బయలుదేరే ముందే కనీసం ఒక 25 లక్షలు 50 లక్షలు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ప్రతి వార్డులో కూడా ఒక కార్యక్రమం చేద్దామని, ప్రతి గ్రామంలో కార్యక్రమం చేద్దామని నేను వచ్చేవాడిని. ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా కారు ఆపి తక్షణమే 2 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు, 3 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఆ కార్యక్రమాలు చేసేవాళ్ళం. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ గురించి మనం మాట్లాడాలి. ఈ రోజున చట్టం తీసుకొచ్చాం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కోసం. ఆ రోజు ఏమైపోయిందో చట్టం చెప్పండి. నిధులు ఎక్కడ పోయినాయి చెప్పమనండి. కనీసం ఒక పోలవరం కట్టారా, లేదా ఇంకేమైనా ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారా? కాలువల మరమ్మతులు ఈ రోజున బకింగ్హామ్ కాలువ నుంచి మనకి కొమ్మమూరు కాలువ ఏదైతే వస్తుందో మన ఊర్లోంచి ప్రవాహం అయ్యేది ఒకసారి మీరు చూడండి. ఈ రోజున ఎన్ని సంవత్సరాలు అయింది పుడిక తీసి ఆ కాలువని. 2000 క్యూసెక్లు నీళ్ళు వదులుతారు మనకి, మన రైతులకి వరి నాట్ల కోసం 2000 క్యూసెక్లు. ఈరోజు నేను గ్యారంటీగా చెప్తున్నాను 600 క్యూసెక్లు కూడా దాటలేదు కదా నీళ్ళు. దాటే పరిస్థితి లేదు. మరమ్మతులు చేయలేదు. ఏమాత్రం కూడా కాలువల్ని బాగు చేయలేదు. ఇదే కాలువల్లో పోయే నీరు దిగువ ప్రాంతాల్లోకి మరి ట్యాంకులు నింపుకుని మంచినీరు కోసం వాడతారు. కానీ మన తెనాలి మున్సిపాలిటీలో ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, ఇదే వార్డులో 1957లో మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అప్పుడు ఆలపాటి వెంకటరామయ్య గారు నిర్మాణం చేశారు. ఆ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం కోసం తెనాలిలో 130 కోట్ల రూపాయలతో ఆ రోజు నేను మంజూరు చేపిస్తే దాని గురించి మాట్లాడే నాదుడే లేడు. ఈ రోజున ఎందుకు మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ రాలేదు చెప్పండి. గుంటూరుకి, విజయవాడకి ధీటుగా ఆ నగరాల కన్నా ఇంకా భిన్నంగా చాలా చక్కగా అభివృద్ధి చేసుకోగలిగే వాళ్ళం. ఎందుకు రాలేకపోయింది చెప్పండి. ఎందుకు ఇక్కడ ఉన్న వ్యవసాయం కష్టపడి చేసుకునే వ్యక్తులు ఎందుకు వాళ్ళ బిడ్డలకి చదివించుకుని ఉపాధి అవకాశాలు కల్పించుకోలేకపోయారు? ప్రతి వార్డులో 2 లక్షల రూపాయల ఆ రోజున మనం ఇచ్చేవాళ్ళం అభివృద్ధి కార్యక్రమాల కోసం. ప్రతి వార్డులో కూడా తనామనే భావన లేకుండా 2 లక్షల రూపాయలతోటి వాళ్ళు చిన్న చిన్న కార్యక్రమాలు చేసేవాళ్ళు. మురుగునీటి కాలువలు, రక్షిత మంచినీటి పథకం కింద పైప్ లైన్ల ఎక్స్టెన్షన్, ప్రతి మహిళలకి పెన్షన్, అక్కడ ఉన్న పేదవాళ్ళ కోసం 35 కిలోల బియ్యం, ప్రతి చేతికి పని. ఇది ముఖ్యం. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎంతోమంది మన పద్మశాలి సోదరులు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా గోల్డ్ వర్కర్స్ యూనియన్లో మనకి తెనాల్లో చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందులో సభ్యులుగా ఈరోజు వాళ్ళకి పనే లేదు. ప్రతి చేతికి మన పని కల్పించాలి. చేతి వృత్తి మీద ఆధారపడి కష్టపడి నివసిస్తున్న వీళ్ళందరినీ కూడా ఏ విధంగా మనం ఆదుకోవాలనేది ప్రభుత్వం ఆలోచించాలి. దాని గురించి ఎవరు మాట్లాడటం లేదు. మన కళాకారుల పరిస్థితి ఏంటి ఈరోజు చెప్పండి. శతాబ్ది ఉత్సవాలు చేసాం మనం తెనాలిలో. చాలా అద్భుతంగా చేసాం. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ గర్వపడే విధంగా తెనాలి చరిత్ర, తెనాలి సంస్కృతి, తెనాలి చెందిన కళాకారుల్ని మనం ఆ రోజు గౌరవంగా సన్మానించుకుని అద్భుతమైన కార్యక్రమం చేసాం. శతాబ్ది ఉత్సవాల తర్వాత ఒక్క కార్యక్రమం చేశారా వీళ్ళు చెప్పండి. రాష్ట్ర స్థాయి కార్యక్రమం మన కళాకారుల కోసం, మన ప్రాంతాని కోసం ఏం చేశారు? నిజంగానే ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో వచ్చారు. సడన్గా పోతూ ఎమ్మెల్యే గారు కాగితం ఇచ్చాడని చెప్పి ఒక 5-6 ప్రకటించేసి ఇవన్నీ అయిపోతాయని చెప్పాడు.
మరి ఇదే ఎమ్మెల్యే గారు 4 సంవత్సరాల క్రితం ఇప్పుడే హడావడిగా వస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి పెదరావాడ నుంచి మంగళగిరి వరకు 4 నెలల రహదారి ఆయన శాంక్షన్ చేసేసాడు, పని పూర్తి చేసేస్తానని చెప్పారు, నిధులు కూడా వచ్చినాయని చెప్పారు. 100 కోట్ల 200 కోట్ల 200 కోట్లు 200 కోట్లు ఇచ్చారని చెప్పారు. ఎక్కడ పోయినాయి ఆ నిధులు? ఏం చేశారు వీళ్ళు కార్యక్రమాన్ని? కరెంటు షాక్ తప్ప వీళ్ళు ఇచ్చింది ఇంకేం లేదు మన ప్రజలకి. ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్నారు, ప్రతి కుటుంబానికి నష్టం కలిగించారు. తెనాలి గురించి చివరిలోనే చెప్పగలిగేది ఒకటే, దయచేసి ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ఏ విధంగా మనం అభివృద్ధి చేయగలిగామో గతంలో ఆలోచించండి. మీరందరూ కంకణం కట్టుకుని మనస్ఫూర్తిగా ఒక మంచి టీంగా మనం మరొకసారి ఏర్పాటు చేసి కలిసిమెలిసి మనం ప్రతి కులాన్ని ప్రతి మతాన్ని మనం కలుపుకొని పోదాం. జనసేన పార్టీ మీ వెంట ఉంటుంది, మీకు ఆ భరోసా ఇస్తుంది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చాలా అవసరం మన రాష్ట్రానికి. అటువంటి ఆలోచన కలిగిన వ్యక్తులు మన రాష్ట్రానికి ఉన్నత పదవిలో ఉంటే ఇంకా మెరుగైన సేవలు మనం అందించగలుగుతాం మన ప్రజలకి. జనానికి ఇంకా అభివృద్ధి చేయాల్సింది ఉంది. దానికోసమే మరొకసారి నేను పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాను. చెయ్యాలి, చేసి చూపించాలి మనం మన ప్రజలకి. ఎందుకు వీళ్ళు 10 సంవత్సరాల నుంచి ఆ రోజు ఆలోచించి దూరదృష్టితో ఒక మంచి విజన్ తోటి మనం ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఎందుకు ఒక తట్టడి మట్టి తీసుకొచ్చి వీళ్ళు పనులు పూర్తి చేసుకోలేకపోయారు? ఎందుకు మన ప్రాంతానికి మెరుగైన వైద్య సేవలు అందించలేకపోతున్నారు? ఎందుకు మన బిడ్డలకి చక్కటి ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేకపోతున్నారు? ఆ బాధ్యత మా పైన ఉంది. నేను ఖచ్చితంగా ఈరోజు మాటిస్తున్నాను, జనసేన పార్టీ తరఫున తెనాలి నియోజకవర్గ అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహి యాత్రలో భాగంగా తప్పకుండా తెనాలికి వస్తారు. మీ అందరి కోసం ఒక మంచి ప్రణాళిక, మన రాష్ట్రాన్ని ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకోవాలి, మన ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, మన తెనాల్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, దానిపైన స్పష్టంగా ఆయన కూడా మీకు వివరిస్తారు. అదే మా నిజాయితీ. జనసేన పార్టీలో ఒక మాట ఇస్తే నిలబడతాం, నిజాయితీగా ప్రజల పక్షాన్ని నిలబడతాం. ఏ కార్యక్రమం చేసినా కూడా మనస్ఫూర్తిగా చేస్తాం. ఈ ఆలోచన మీ అందరిలో కూడా రావాలి. రండి, కలిసి పనిచేసుకుందాం. మనం పార్టీలకు అతీతంగా పనిచేసుకుందాం, కులాలకు అతీతంగా పనిచేసుకుందాం, మతాలకు అతీతంగా పనిచేసుకుందాం. తెనాల్ని మరొక్కసారి అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిద్దాం. రాష్ట్రంలో గర్వపడే విధంగా ప్రతి పౌరుడు కూడా మరొకసారి మాది తెనాలి అని చెప్పుకునే విధంగా మంచి మంచి రోజులు వచ్చే విధంగా అందరూ కూడా సహకరిస్తాను మనస్ఫూర్తిగా. ఈ సందర్భంగా పార్టీలో చేరిన మన గౌరీని, మన నాగరాజు గారిని, వెంకటేశ్వరరావు గారిని, అదేవిధంగా భానునాయక్ గారిని, పెదరావూరు నుంచి, మన సంగం జాగర్లమూడి నుంచి, అంగల్కూదురు నుంచి, నందివిల్లి నుంచి ఎంతోమంది ఈరోజు మన పార్టీలో చేరారు. మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను, మీకు భరోసా కూడా ఇస్తున్నాను. ఏ కార్యక్రమం చేసినా మీకోసమే, మీకోసం నిలబడతాం, నిజాయితీగా నిలబడతాం. పార్టీలో చేరిన ప్రతి వ్యక్తిని గౌరవించుకునే విధంగా, వాళ్ళకు కూడా ఏదో విధంగా ఉన్నత స్థాయి పదవి ఇచ్చేటట్టు, వాళ్ళని కూడా ముందుకు నెట్టేటట్టు ఆ నాయకత్వం పెంచే విధంగా మనస్ఫూర్తిగా మేమందరం కూడా కష్టపడి పనిచేస్తాం. గతంలో ఏ విధంగా గౌరీ పనిచేశాడో ఈ ప్రాంతానికి, ఈ 4 వార్డులో కూడా మరొకసారి మనం అభివృద్ధి చేసి చూపిద్దాం. నిజాయితీగా పనిచేసి ప్రజల దగ్గరికి వెళ్దామని మరొకసారి నేను మా వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ, ఇంత చక్కటి కార్యక్రమం మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఏంటంటే ఆశీర్వదించండి, నమ్మండి. ఈ పిలుపు మన భవిష్యత్తు కోసం, స్వార్థం లేదు దీంట్లో. నిలబడతాం. పోటీ అనేది ఎన్నికల్లో కేవలం ఒక పదం కోసం కాదు, ఈ ప్రాంతాన్ని ఇంకా మేలు చేసే విధంగా, అభివృద్ధి చేసే విధంగా మీకోసం. అంతేగాని ఏదో నిర్మాణాలు చేసుకుంటున్నారు, అపార్ట్మెంట్లు కడుతున్నారు, లేఅవుట్లు చేస్తున్నారు, జగనన్న కాలనీలు కట్టేశారు, కట్టినాక మళ్ళీ మీ దగ్గర లంచాలు తీసుకుని ఇబ్బంది పెట్టి రకరకాల కొత్త ఆలోచనలు ఎప్పుడు లేని విధంగా తీసుకొచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఆలోచనలు ఎప్పుడు కూడా చేయం. మీ పక్షాన్ని నిలబడతాం. అవసరమైతే మున్సిపల్ సిబ్బందిని నిలదీస్తాం. మేలు జరిగే విధంగా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా జనసేన పార్టీ నాయకులు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటారని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, ఈ కార్యక్రమం ఇంత విజయవంతం జరిగిందంటే ప్రతి ఒక్కరు కృషి చేశారు. మనస్ఫూర్తిగా ప్రతి సోదరుడిని, ప్రతి తల్లిని, సోదరుని మనస్ఫూర్తిగా నేను ఇంత ఆలస్యమైనా కూడా మీ అందరూ కూడా ఈ విధంగా నిలబడి మమ్మల్ని ఆశీర్వదించారు. మరొకసారి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి తరఫున మీకు మాట ఇస్తున్నాను,
తప్పకుండా తెనాల్లో జనసేన పార్టీ జెండా ఎగురుతుంది. మనం రాబోయే రోజుల్లో ప్రభుత్వంలో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేసుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై హింద్.